ఈ మర్రి చెట్టుకు ఆనుకొని ఒక కోనేరు ఉంది, చూస్తున్నాం కదా. చుట్టూ పచ్చటి చెట్లు, కోనేరు చూడండి, కోనేరు ఉంది. ఈ నీరు ఎంత వేసవి కాలమైనా సరే ఇంకదు అంటున్నారు. ఇది మన మర్రి చెట్టు చూడండి, ఎంత పెద్ద చెట్టు ఉంది. ఇక్కడ ఏంటంటే తెల్లగా ఉంటుంది చెట్టు. ఆకులు కూడా ముదురు ఆకులు లేకుండా అన్ని లేత ఆకులతోనే ఉంది చెట్టు మొత్తం. సాధారణంగా మనం మర్రి చెట్టులో ముదురు ఆకులు ఎక్కువ చూస్తాం, లేత ఆకులు తక్కువగా చూస్తాం. కానీ ఈ చెట్టులో ముదురాకు ఒక్కటి కూడా లేదు. చూస్తున్నాం కదా, ఇది తిరుమల కుప్పం దగ్గర ఉండే మర్రి చెట్టు. చూడండి ఎంత ఉంది మర్రి చెట్టు. ఇక్కడ ఒక మునీశ్వరుడు ఉండేవాడట, జపము తపస్సు చేసేవారు. ఇప్పుడు కూడా ఈ చెట్టుకు పూజలు అవుతున్నాయి. ఇది మొత్తం శేషాద్రిగిరి పర్వతాలు. చూడండి కొండ చూసారు ఎలా ఉంది, ఎంత అందంగా ఉంది. పక్కనే మామిడి తోట, మామిడి తోట పూర్తిగా కాయలతో నిండి ఉంది. కుమార బొమ్మరాజుపురం, చిత్తూరు జిల్లా. గాలు సిద్ధులు నానా రకాలుగా ఉంటాయి కదా. మనం చాలాసార్లు వినుంటాం భ్రమర మర్రి దాని తలకు విషయం. ఇక్కడ ఎవరైతే మునీశ్వరులు ఉన్నామో అతను భ్రమర మర్రి ప్రయోగం కోసం ఈ చెట్టుని తయారు చేశారు. విఫలమైనారు, సఫలమైతే కాలేదు. ఎందుకంటే భ్రమర మర్రి తయారవుతుండగానే అతను కాలం చేసి ఉంటారు. ఈ చెట్టు భ్రమర మర్రి, కానీ భ్రమరాలు చేరలేదు. చూస్తున్నారు కదా, దీనిని భ్రమర యోగంగా చెప్పాం కదా. శ్రీశైలం పర్వతంకి తగిలి ఉంటుంది యోగాలని, ఆ యోగానికి సంబంధించింది. భ్రామరి తంత్ర భ్రామరి మర్రి చెప్పుకున్నాం కదా. ఇది పర్వతం చూడండి, ఆ పర్వత శిఖరంలో శివాలయం ఉంది. కాకపోతే రోడ్డు అవతల నుండి రావాలి, ఈత కూడా దారి ఉంది. చూడండి ఆ శిఖరంలోన శివాలయం ఉంది.